విపరీతంగా వర్షాలు రావడం, కొన్ని జిల్లాలలో ఇళ్ళకి ఇళ్ళే మునిగిపోవడం అనేది చాలా శోచనీయం. మనం గతంలో తిత్లీ తుఫాన్ ద్వారా వచ్చినప్పుడు శ్రీకాకుళం మన విద్యార్థుల ద్వారా, హైదరాబాద్లో ఉన్నటువంటి విద్యార్థుల ద్వారా చాలా మటుకు నోట్బుక్స్, పెన్నులు, బుక్స్, టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా మనం పంపించేసి తోటి విద్యార్థులను మానవతా దృక్పథంతో కాపాడిన హైదరాబాద్ విద్యార్థులందరినీ కూడా నేను మరోసారి కోరుతా ఉన్నాను. ఇప్పుడు ఇంకా చాలా ఎఫెక్ట్గా వచ్చింది కాబట్టి ప్రతి విద్యార్థి తన లక్ష్యంగా 2 నోట్బుక్స్, పెన్నులు, స్టేషనరీ, టెక్స్ట్ బుక్స్ కూడా మీ గతంలో చదువుకున్న టెక్స్ట్ బుక్స్ కూడా అన్నిటికీ కూడా ఇండియన్ రెడ్ క్రాస్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ వారికి అందజేసినట్టయితే దాని ద్వారా మనం ఒకరికి పోయేసి వీలైన వారు మీరు కూడా ఎవరైనా మీ పాఠశాల, మీ కాలేజ్ నుంచి కూడా వస్తే మనం పోయి వాలంటరీగా సేవలు చేసేసి మన తోటి విద్యార్థులను భవిష్యత్తు కోసానికి వాళ్ళ యొక్క లక్ష్యాన్ని నెరవేరాలని, చదువుకోవాలని ఆలోచనతో చేసేటువంటి ఈ పనులు అందరూ కూడా భాగస్వాములై విద్యార్థి ప్రతి మనకు యూత్ రెడ్ క్రాస్ 1,00,000 మంది పైన ఉన్నారు కాబట్టి మనం ఒక విద్యార్థి 2 నోట్బుక్లు ఇచ్చినా 2 లక్షల నోట్బుక్స్తో అవుతాం. కాబట్టి మన లక్ష్యం ఏంటంటే అందరూ కూడా వాలంటరీగా ఒక సేవాతత్వాన్ని ముందుకు తీసుకురావాలంటే ఈ యొక్క యజ్ఞంలో అందరూ పాల్గొంటారని చెప్పి ఆశిస్తున్నాం. అదేవిధంగా తినడానికి కానీ, కప్పుకోవడానికి కానీ బట్టలు ఉన్నటువంటి పరిస్థితిలో ఉంది కాబట్టి అందరూ కూడా తమ వంతు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులైన ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని సహాయ సహకారాలు అందిస్తే మనందరం మన ద్వారా హైదరాబాద్ ద్వారా మనందరం కూడా ఆ యొక్క ఎఫెక్ట్ అయినటువంటి ఖమ్మం కానీ, వరంగల్ కానీ, నల్గొండ కానీ, విజయవాడ కానీ మన యొక్క తోటి మనోళ్ళందరూ కూడా కాపాడుకునే బాధ్యతలో మనం ముందుందామని చెప్పి ఆశిస్తున్నాను. అదేవిధంగా ఈ నెల 9న ఏదైతే గురువులు టీచర్స్ డే సందర్భంగా 9వ తారీఖు నాడు ఏదైతే రెడ్డి కాలేజ్లో నారాయణగూడలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేస్తారని చెప్పేసి. నమస్తే అండి, నేను మీ మణిదీప్, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ యూత్ కన్వీనర్ ఫర్ రెడ్ క్రాస్. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెడుతున్నామంటే గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా మన తెలంగాణ రాష్ట్రంలో కానీ, ఆంధ్ర రాష్ట్రంలో కానీ చాలా ఎఫెక్టెడ్ అయిన ఏరియాస్ ఉన్నాయి. అందులో భాగంగా బాగా ఎఫెక్ట్ అయిన ఏరియాస్ చూస్తే మన తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ కానీ, ఖమ్మం కానీ, హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో కానీ, పలు జిల్లాల్లో కానీ చాలా ఇళ్ళు నీట మునిగి నిత్యావసర వస్తువులు కూడా తినడానికి కూడా లేని పరిస్థితుల్లో మన హైదరాబాద్ రెడ్ క్రాస్, యూత్ రెడ్ క్రాస్, మా హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైర్మన్ గారి పిలుపు మేరకు మా వాలంటీర్లతో గత 3 రోజులుగా అన్ని ఏరియాస్లో తిరిగి సహాయక చర్యలు అందిస్తూ సాధ్యమైనంత వరకు ఫుడ్ ప్యాకెట్స్ కానీ, వాటర్ బాటిల్స్ కానీ, బిస్కెట్ ప్యాకెట్స్ కానీ అందిస్తూ ఉన్నాము. అదేవిధంగా మేము తిరిగినంతలో చూసింది ఏంటంటే చాలా ఇళ్ళు, వేలల్లో ఇళ్ళు నీట మునిగినాయి, స్పెషల్లీ ఖమ్మంలో. సో ఈ నీట మునగటం వల్ల మేము విద్యార్థులందరికీ, ఎవరి ఇళ్ళు అయితే నీట మునిగినాయో వాళ్ళ విద్యార్థులందరికీ కూడా మా సైడ్ నుండి రెడ్ క్రాస్ నుండి నోట్బుక్స్ పంపిణీ చేయాలని ఒక డెసిషన్కి వచ్చాము. అయితే యూత్ అంతా కూడా, కాలేజ్ విద్యార్థులంతా కూడా తోటి విద్యార్థులకి మీ వంతు సహాయం మీరు నోట్బుక్స్ రూపంలో కానివ్వండి, పెన్స్ రూపంలో కానివ్వండి, స్టేషనరీ రూపంలో కానివ్వండి, తోటి స్కూల్ బ్యాగ్స్ కానివ్వండి, విద్యార్థులకు ఉపయోగపడే ఎటువంటి మెటీరియల్ అయినా మీరు రెడ్ క్రాస్కి అందజేస్తే మేము మా రెడ్ క్రాస్ ద్వారా వరద బాధితులకి అందజేస్తామని మీ అందరికీ తెలియజేయడం అనేది. ఇది ఒక హ్యుమానిటీ దేంతో అందరూ కూడా ఎవ్రీ స్టూడెంట్ షుడ్ కమ్ ఫార్వర్డ్, ఎవ్రీ స్కూల్స్ అండ్ కాలేజెస్ షుడ్ కమ్ ఫార్వర్డ్. మీరు స్కూల్ బ్యాగ్స్ కానివ్వండి, బుక్స్ కానివ్వండి, ఏవైనా ముందుకొచ్చి మా రెడ్ క్రాస్ ద్వారా ఫ్లడ్స్ ఎఫెక్టెడ్ ఏరియాస్లో పిల్లలకి అందజేయాలని కోరుకుంటున్నాము. ముఖ్యంగా మేము గమనించింది అయితే వరంగల్ డిస్ట్రిక్ట్ కానివ్వండి, ఖమ్మం కానివ్వండి,
ప్లస్ మా హైదరాబాద్ రెడ్ క్రాస్ నుండి విజయవాడ కూడా ఎఫెక్టెడ్ ఏరియాస్కి, విజయవాడలో కూడా ఫ్లడ్స్ విపరీతంగా ఎఫెక్ట్ అయింది కాబట్టి ఆ ఏరియాకు కూడా మా వంతు సహాయంగా మొత్తము రెడ్ క్రాస్ నుండి 1,00,000 నోట్బుక్స్ మేము అందజేయాలని ఈరోజు మేము పిలుపునిస్తున్నాము. కాబట్టి దీంట్లో మీరందరూ భాగస్వాములు కావాలి. మేము ఫుడ్ ప్యాకెట్స్ డోనర్స్ చాలామంది ముందుకు వస్తున్నారు. ఫుడ్ ప్యాకెట్స్ ఇస్తున్నాము, వాటర్ బాటిల్స్ ఇస్తున్నాము, బిస్కెట్ ప్యాకెట్స్ ఇస్తున్నాము. వరద బాధితులకి ఏ విధంగా అయితే సహాయపడగలమో అన్ని విధాలుగా మేము సహాయపడుతున్నాము. అయితే స్టూడెంట్స్కి, యూత్కి మరొక్కసారి పిలిపిస్తున్నాను, మీరందరూ ముందుకొచ్చి నోట్బుక్స్ కానివ్వండి, పెన్సిల్ కిట్స్ కానివ్వండి, పెన్స్ కానివ్వండి, అన్ని స్టేషనరీ విద్యార్థులకు ఏదైతే పనికొస్తో ఇమీడియట్గా వాళ్ళు చదువుకోవడానికి. వర్షంలో ఇల్లు కూడా అన్ని ఫ్రిడ్జెస్, కూలర్స్ అన్నీ కూడా మునిగిపోయి వారికి చాలా ప్రాబ్లమాటిక్గా ఉంది. కాబట్టి ఇప్పుడు లాస్ట్ అవర్లో మనము ఇమీడియట్గా పిల్లలకైతే నోట్బుక్స్ అందజేయాలని కోరుకుంటున్నాము. కాబట్టి వాలంటీర్గా అందరూ ముందుకొచ్చి ఈ యొక్క మంచి దీనికి అందరూ తోడ్పడి ముందుకు వస్తారని కోరుకుంటున్నాము.